స్థానిక ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఎం మహబూబ్ బేగ్ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ బి అమర్నాథ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఇబ్బంది లేకుండా బయటపడదు. లేదంటే అది ఏదో మన తప్పైనా ఎదుటివాడు తప్పైనా ఇంకోటి తప్పైనా ఎవరి తప్పైనా తప్పనేది కాదు. అన్ని అలర్ట్గా ఉంటే ఆ తప్పులు ఓవర్టేక్ చేసుకొని బయట రాగలం. లేకపోతే ఇబ్బందికరమైనది. అటువంటిది 27 సంవత్సరాలు నేను నా కారును వైట్ టు బ్లాక్ వైట్ వైట్ వేస్తే కావడం మాత్రం కంపల్సరీ కాబట్టి రిటైర్ అవుతున్నాడు. రిటైర్ అయిన తర్వాత శేష జీవితం గడపాలనంటే ఆయన కొడుకులు కానీ బిడ్డలు కానీ వాళ్ళంతా ఆయనని సంతోషకరంగా చూసుకోవాలా. ఇప్పుడు మామూలుగా కొడుకులు అయితే సంతోషకరంగా చూసుకోవాలంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరు చూడాలా? ఆయనకి బాగా కోడలు చూడాలంటే కొడుకులు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే చూస్తారు. ఇప్పుడు మేమేమి డ్యూటీకి వచ్చింటాం, మా అమ్మని బాగా చూసుకుంటారా లేదా అనేది మాకు తెలియదు. వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, కంప్లైంట్ చేస్తారు. అది లేకోకుండా మీరు మీ ఆడవాళ్ళకి అంటే మీ మిసెస్ వాళ్ళకు కూడా చెప్పి మా నాయన్ని బాగా చూసుకోండి అని చెప్పి, మా అమ్మని మా నాయన్ని బాగా చూసుకోండి అని చెప్పి చెప్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చడానికి భూమేనేజర్ 2000లో వచ్చిన బనగానిపల్లిలో 1 సంవత్సరం చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ వస్తేనే ఎమ్మడే మళ్ళీ పత్తికొండ డిపోకి ఇచ్చినారు. పత్తికొండ డిపోకి ఇస్తేనే అప్పుడు అబ్బా బస్సాలు వివేక్ గారు ఉంటే నేను పత్తికొండకు పంపిను, నీ ఇండే ఉండాలని చెప్పి అప్పుడప్పుడే లెటర్ రాసి నా చేతికి ఇచ్చి పోయి ఆర్ఎం గారికి ఇప్పుడు డైరెక్ట్ పోన్నాడు. పోయి డైరెక్ట్ ఇస్తేనే ఆయన మళ్ళీ పొద్దున్న తెల్లవారి వరకు నాకు రిటర్న్ మళ్ళీ ఎమ్మెగనూరుకి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఎమ్మెగనూరు డిపోలు చేయబట్టి నేను ఇప్పటికి 26 సంవత్సరాలు చేసిన. 26 సంవత్సరాల్లో టైర్ పంచర్ 2 సార్లు అయింది. ఒక్కసారి బండి ఫెయిల్ అయింది. ఇంతవరకు టైర్ పంచర్లే, బండి ఫెయిల్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.